హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఉంటున్న కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మీ సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఫ్రెష్ అయి బయటికి వచ్చిన మాయాకి బాల్కనీలో నుండి డెవిల్ వాయిస్ వినిపించి దగ్గరికి వెళ్ళి చూస్తే చీకట్లో రేలింగ్ పట్టుకుని గేటు వైపు చూస్తూ ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే ఉంటే పనిష్మెంట్ అంటూ ఏదో ఒకటి చేస్తాడు. కిందకి వెళ్ళిపోతే బెటర్. అడిగితే చూడలేదు అని ఏదో ఒకటి చెప్పి అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటూ సైలెంట్గా కిందకి వెళ్ళిపోతుంది. అప్పటికే డిన్నర్ కోసం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతూ ఉంటారు. స్టెప్స్ దిగుతూ సీరియస్గా తన వైపే చూస్తున్న వసంత్ గారిని చూసి, దేవుడా, ఈయనేంటి నా మీద ఎంత పగపట్టేశాడు? నాకు పెళ్ళయింది అని డెవిల్తో చెప్పారు అంటే నా గురించి, నా ఫ్యామిలీ, నేను ఎందుకు వచ్చానో కూడా కొంపతీసి తెలిసిపోయిందా? అప్పటి వరకు మామూలుగా వచ్చిన వసంత్ గారిని చూసి మాయ అడుగులు స్లో అవడం అనిత చూసి, మాయా, త్వరగా రా, మధ్యాహ్నం కూడా తినలేదు నువ్వు, ఇప్పుడు కూడా లేట్ చేస్తే గ్యాస్ ఫామ్ అయిపోతుంది కడుపులో, రా, తన చైర్లో కూర్చుని పక్కన చైర్ చూపిస్తూ పిలుస్తుంది. అజ్జుయడి మాయా, వచ్చి చాలాసేపు అయింది. డిన్నర్కి ఇద్దరు కలిసే వస్తారు అనుకున్నాను. మళ్ళీ వాడిని సపరేట్గా పిలవాలా? మేట్స్తో డిషెస్ అన్నీ సర్దుతూ అడుగుతుంది కల్పన. రాజీ కూడా మాయనే చూస్తుంటే మాయా చూపు మాత్రం వసంత్ పైనే ఉంది. అతను కూడా చూపు తిప్పట్లేదు మాయా నుండి. ఎర్రటి కళ్ళతో కోపంగా మాయనే చూస్తూ ఉంటారు. నేను తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటే నన్నే వదిలేసి వచ్చేసింది మామ్ అంటూ స్టెప్స్ మీద నుండి వస్తాడు డెవిల్. అప్పటికి మాయ ఇంకా లాస్ట్ స్టెప్ మీదనే ఉండి వెనక నుండి డెవిల్ గొంతు విని ఉలిక్కిపడి పక్కకి రాగానే తెలియకుండానే భయంతో చేతిలో వేళ్లు దూర్చి గట్టిగా పట్టేసుకుంటుంది అతని చేతిని. అజిత్ అనుమానంగా మాయా వైపు చూస్తే వసంత్ గారిని మాటి మాటికి చూస్తూ టెన్షన్తో తల దించడం చూస్తాడు. వసంత్ కూడా కోపంగా చూస్తూ ఉండడం చూసి భయపడుతుంది అని అర్థమయ్యి తను కూడా మాయా చెయ్యి గట్టిగా పట్టుకుని చేతి స్పర్శతో ఏమీ కాదు, నేను ఉన్నా అన్నట్లు పట్టుకుంటాడు. మాయ గుండె వేగం కొద్దిగా తగ్గించుకుని అజిత్తో మెల్లిగా నడుస్తూ వస్తుంది. ఇద్దరు కూర్చున్నాక అందరూ తింటూ ఉంటారు. అజిత్, నువ్వు ఇంకో 2 డేస్లో ముంబై వెళ్ళి రావాలి అంటాడు వసంత్ తింటూనే. అక్కడ ఏం లేదు సార్ సంత అంకుల్. ముంబై అనగానే మాయ పొలమారి దగ్గుతో కళ్ళ నుండి నీళ్లు కూడా వచ్చేస్తాయి. వాటర్ ఇచ్చి ఎందుకు అంత ఫాస్ట్గా తింటున్నావు? అందుకే ఫుడ్ స్కిప్ చేయకూడదు, మెల్లిగా తిను. మాటలు మామూలుగా ఉన్న గొంతు మాత్రం కొట్టేటట్లు ఉంటుంది డెవిల్ది. వాటర్ తాగుతున్నా కానీ ముంబై అన్న మాట దగ్గరే మాయా చెవులు బ్రెయిన్ ఆగిపోయాయిగా పాపం. డెవిల్ వసంత్ గారి వైపు చూసి, ఇప్పుడెందుకు డాడ్, వర్క్ ఏంటి అడుగుతాడు. మన స్టూడియో వర్క్ అజిత్, మోడల్స్కి ఫ్యాషన్ షో ఉంది. లాస్ట్ టైం మనం ఎవరం వెళ్ళక వాళ్ళు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు, మర్చిపోయావా? అవును, నాకు గుర్తుంది. ఓకే, నాకు మేనేజర్ ఇంకా డీటెయిల్స్ పెట్టలేదు, నేను చూసుకుంటాను అంటాడు. ఇప్పుడు రాబర్ట్ మనుషులు హైదరాబాద్ వస్తారు కాబట్టి డెవిల్ ముంబై వెళ్ళడమే బెటర్ అని మాయా ఆలోచిస్తూ ఉంటే, మాయాని కూడా నీతో తీసుకువెళ్ళరా అంటారు రాజీబామ్మ. అవునరా, నీ జాబ్కి హనీమూన్ తీసుకువెళ్తావో లేదో, కనీసం ఇలా వెళ్ళినప్పుడైనా మాయాని నీతో తీసుకువెళ్ళి అన్నీ చూపిస్తూ ఉండు అంటుంది కల్పన. అను కూడా అవును అంటూ సపోర్ట్ చేస్తూ ఉంటే డెవిల్ చిన్నగా నవ్వుతూ మాయా వైపే చూస్తాడు. మాయా మాత్రం మళ్ళీ షాక్ అయి, ఇప్పుడు ముంబై వెళితే అక్కడ నన్ను తెలిసిన వాళ్ళు చూసి నేను దొరికిపోతే పాపం, తన బాధ తనది. అదంతా చూసి చిన్నగా నవ్వుకుంటూ, నిజమే మామ్, అలాగే తీసుకువెళ్తాను అంటాడు. కానీ ఈలోపు పక్క నుంచి, నువ్వు వెళ్ళేది వర్క్ మీద, సో నెక్స్ట్ మళ్ళీ విడిగా ప్లాన్ చేసుకుంటే మంచిది అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోతారు వసంత్. డాడీకి మాయ నచ్చదు అని తెలుసు కానీ ఇంతలా ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని మనసులోనే ఆలోచిస్తూ ఉంటాడు డెవిల్. మాయ మాత్రం డెవిల్ ఒక్కడిని పంపించాలి, ఈలోపు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కన్వర్జేషన్ అంతా హిందీలోనే.
నేను మాత్రమే తెలుగులో చెప్తున్నా, గమనించగలరు. అరుణ్, పార్టీ ఫోటో పంపిస్తే మేము స్టార్ట్ అవుతాం. రాబర్ట్ గ్యాంగ్లో చోటాబాయ్ అనేవాడి నుండి మెసేజ్ వస్తుంది. అజిత్ పిక్ పంపించి ఫోన్ చేస్తాడు అరుణ్. చోటాబాయ్, నమస్తే, మీరెప్పుడు స్టార్ట్ అవుతున్నారు బాయ్? రేపే అరుణ్. సాబ్ టీకే అయినా అంతా బాగానే ఉంది కదా? అంటే నేను పంపిన వాడి దగ్గర ఇప్పుడు నా చెల్లి ఉండిపోయింది బాయ్. మీరు వాడిని చంపాక మా చెల్లిని తీసుకురాగలరా? చాలా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు అరుణ్. క్యా తుమ్ కిస్ బారో మే బాత్ కరో రహీ హో? ముజే మాఫ్ కియా బాయ్ అంటూ శ్యామ్ చేసిన పిచ్చి పని అంతా వాళ్ళతో చెప్పేస్తాడు అరుణ్. ముందు ముందు జరిగే విషయాలు తెలియక. ఓకే, మేము వాడిని చంపేసి చెల్లిని తీసుకుని వస్తాంలే, టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అంటాడు అరుణ్. డెవిల్ ముంబై వెళుతున్నాడు అనమాట. మరి మన మాయా సంగతి ఏంటి? మాయా డెవిల్ ఒక్కడిని ముంబై ఎలా అయినా పంపించాలి. వెళ్ళేది 2 రోజుల్లో కాబట్టి ఈలోపు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. డిన్నర్ చేసి బయట గార్డెన్లో వాక్ చేస్తూ మొబైల్ చూస్తూ ఉంటాడు అజిత్. ఇక్కడ రాజీ, అను, కల్పన, మాయా. ఇదే మంచి టైం. మా మాట విని అజ్జుతో వెళ్ళు, హాయిగా హనీమూన్ ఎంజాయ్ చేసి రండి అంటారు. ఏంటి, డెవిల్తో వెళ్ళి ఇంకా ఎంజాయ్ కూడానా? అయ్యో పిల్ల, అదేంటి అలా అంటావు? కొంపతీసి నా మనవడు ఏం చేయట్లేదా ఏంటి? బామ్మ, అను, కల్పన. మరి కాకపోతే ఏంటి? హనీమూన్కి పోవే పిల్ల అంటే నీరసంగా మొహం పెడితే నాకేంటి? ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. సరే కానీ నా రూమ్లోకి రా, చెప్తా. నీ డెవిల్ నీ కొంగు పట్టుకుని తిరిగే టిప్స్ చెప్తాను అంటూ చేయి పట్టుకుని లాక్కుపోతే ఏం చెప్తుందో విందామని అను, కల్పన కూడా నవ్వుతూ వెళ్తారు వెనకాలే. అయ్యో రాజు డార్లింగ్, నాకేం నీ తొక్కలో టిప్స్ వద్దు, అసలే నా టెన్షన్లో నేనుంటే అంటుంది చెయ్యి విడిపించుకొని విసుగ్గా. అబ్బో, ఒక్కరోజు రాత్రికే నా మనవడు గురించి అంతలా తెలిసిపోయిందా? ఏ ఏ నువ్వు ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆపు బామ్మ. మరి అయితే నా తమ్ముడి మీద నీ ఒపీనియన్ ఏంటి మర్దల్స్? ఈసారి అని ఉడికిస్తుంది. ముగ్గురు కలిసి అలా కాసేపు ఏడిపిస్తూ ఉంటే కాసేపు రాబర్ట్ సుపారి విషయాలు మర్చిపోయి, అబ్బా అదేం లేదు వదిన, మీకు అసలు సిగ్గులేదు బాబోయ్ అంటూ చేతులతో మొహం మూసుకుంటుంది. ఆహా అవునా? ఉదయం అడిగితే ఏం చెప్పకుండానే తప్పించుకున్నావు, ఇప్పుడు చెప్పకపోతే మాత్రం వదలం. చెప్పు నైట్ ఏం జరిగింది? ముగ్గురు చుట్టేస్తారు మాయాని. ఏం జరిగిందంటే ఏం చెప్తుంది? ముద్దులతో హగ్గులతో ముంచెత్తేశాడు అని చెప్పలేక, అమ్మో నన్ను ఇలా టార్గెట్ చేశారేంటి? నేను వెళ్తున్నా, డెవిల్కి టాబ్లెట్స్ ఇవ్వాలి, కాలింది కదా, డాక్టర్ ఉదయం ఇచ్చి వెళ్ళండి అంటూ తప్పించుకుంటూ ఉంటే చేతులు పట్టి కూర్చోబెడతారు. నీరసంగా మొహం పెట్టి తప్పదంటే తప్పదు. ఒక క్షణం వాళ్ళందరి మొహాలు, ఆ మొహాల్లో కల్మషం లేని నవ్వు, స్వార్థం కనిపించని సంతోషం చూస్తూ మాయా మనసులోకి మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తాయి. నేను చేస్తుంది కరెక్టేనా? వీళ్ళంతా నాలాగే అమాయకులు, చాలా చాలా మంచోళ్ళు, ఎవరిని బాధ పెట్టరు. నేనేమో వీళ్ళందరినీ పిచ్చిగా మోసం చేస్తున్నా. సడన్గా వదిలేసి వెళ్ళిపోతే నన్ను మోసం చేశా అని బాగా తిట్టుకుంటారు కదూ. ఇంతగా ఇప్పుడు చూపిస్తున్న అభిమానం అంతా ఒక్కసారిగా చెప్పలేనంత అసహ్యంగా మారిపోతుంది కదా అనుకోగానే ఒక్కసారిగా ఆమె వెన్ను జల్లుమంటుంది. చెప్పమంటే మళ్ళీ కామ్ అయిపోతావేంటి, చెప్పు అని సాగదీస్తారు ముగ్గురు. ఇంకా మాయ కూడా అవన్నీ ప్రస్తుతానికి మర్చిపోయి వాళ్ళతో హ్యాపీగా కలిసిపోయి, మరి మరి డూ యు నో వాట్ హీ ఈజ్ డూయింగ్ టు మీ? డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు అంటూ పాట అందుకుంది ఆమె. అప్పటికే అను, రాజీ బెడ్ పైకి కూర్చుని చేతులు పైకెత్తి డ్యాన్స్ చేస్తుంటే రాజీ బామ్మ, కల్పన మాయ చుట్టూ పరిసరాలు మర్చిపోయి ఫుల్గా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ పాటకి. అదంతా డెవిల్ డోర్కి ఆనుకుని చూస్తూ, మాయా, డెవిల్ గారు, అను, కల్పన, రాజీ, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు ఇంకా ఆడుతూనే ఉంటారు. మాయా అతన్ని చూసి షాక్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఫుల్ ఫైర్లో అరుస్తాడు డెవిల్ బాబు.
దెబ్బకి రాజీ బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుంటే అను కల్పన జంప్. ఎటు కాని ప్లేస్లో మన మాయ పాప. నీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా, పద రూమ్కి అని ఎప్పటిలాగానే చెయ్యి రెక్క పట్టుకుని ఆల్మోస్ట్ ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు లాక్కుంటూ వెళ్తాడు మాయాని. రూమ్కి విసిరిగా తోసి డోర్ లాక్ చేసి క్షణంలో మాయాని గోడకి పిన్ చేస్తాడు. డెవిల్ గారు, అది మరి. బొగ్గలు రెండు గట్టిగా ఒత్తిపట్టి, నిజంగా నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? హా, నోట్లో నుండి మాట రాక తల అడ్డంగా ఊపుతూ చెప్తుంది. అప్పటికే బొగ్గలు నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. మరి పాట ఎందుకు పాడావే అంటూనే టెన్షన్గా పాప పెదాలని చూస్తూ ఉంటాడు. చేపమూతిలా పెదాలు రెండు దగ్గరికి వచ్చి ఉంటాయి ఒత్తి పట్టుకోవడంతో. సరదాగా బామ్మ అడిగారని చాలా కష్టంగా ఒక్కో పదం చెప్తుంది. అవునా, నీ సరదా ఇప్పుడు నేను తీరుస్తాగా అంటూ నడుము గట్టిగా పట్టి ముందుకు లాగుతాడు. మొత్తంగా డెవిల్ బాడీకి అతుక్కుపోతుంది మాయా. చేతులు వణుకుతూ ఉంటే విడిపించుకోవడానికి ట్రై చేస్తూ డెవిల్కి ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటుంది. అరుణ్ అని గట్టిగా అరుపు వినిపించి కిచెన్లో ఉన్న అరుణ్ పరుగున బెడ్రూమ్కి వెళ్ళి చూస్తాడు. కళ్ళు తెరవకుండానే చేతులు కాళ్ళు వేగంగా కొట్టుకుంటూ భయంగా కలవరిస్తున్న పూనం గారిని చూడగానే మా అంటూ వేగంగా వెళ్ళి కాళ్ళు ఒక చేత్తో చేతులు ఇంకో చేత్తో పట్టుకుని కొట్టుకోవడం ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అరుణ్. సమయ సమయ అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఆవిడ. అరుణ్కి కంట్లో నుండి నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఆ పరిస్థితిలో ఆవిడని పట్టుకుని తనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. అలాగే బలమంతా ఉపయోగించి కాసేపు కదలకుండా ఉంచాక మెల్లిగా స్పృహ తప్పుతూ నిద్రలోకి జారుతూ ఉంటారు పూనం. వదిలి మెల్లిగా లేచి నిలబడి ఫాస్ట్గా పక్క రూమ్కి వెళ్ళి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు అరుణ్. కొన్ని నెలల నుండి ఆవిడకి ఇదే ప్రాబ్లం. ఎంతో హాయిగా ఉండే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇలా చెల్లాచెదురుగా అయిపోయి అందరి కలలుగానే ఉండిపోయి కొత్తగా పీడకల వెంటాడే విధంగా అవడానికి కారణం ఆ అజిత్. ఆ ఆలోచన రాగానే ఒంట్లో ఉన్న రక్తం మరిగిపోతూ ఉంటుంది. గట్టిగా కళ్ళు మూసుకుని బెడ్ రెస్ట్కి చేరబడతాడు. శామ్ శామ్ అని తను పూనం అరిచిన అరుపులు మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. మా భయ్యా నాకేం కాదు, మీరు వెళ్ళిపోండి అని అరుస్తూ కనుమరుగవుతున్న మాయామోహమే కనిపిస్తూ ఉంటే ఏడుస్తూనే కళ్ళు తెరుస్తాడు. మొబైల్ తీసి కాల్ చేసి, డాక్టర్, మా అమ్మగారికి మళ్ళీ సేమ్ అలానే అయింది, కానీ ఇప్పుడు టైం తగ్గింది, కాస్త తొందరగానే నిద్రపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం, మెడిసిన్ చేంజ్ చేద్దాం అన్నారు. ఇప్పుడు ఓకేనా? గొంతు బాధతో వినకుండా ఉన్నా కష్టంగా చెప్తూ ఉంటాడు అరుణ్. లేదు అరుణ్, ఇంకొంచెం టైం పట్టొచ్చు, మొన్నే చేంజ్ చేశాను, ప్రజెంట్ అయితే అవే మెడిసిన్స్ వాడాలి. అవును, మీ సిస్టర్ వచ్చారా? తను ఆవిడ పక్కనే ఉండి మాట్లాడుతూ ఉంటే ఆవిడకి త్వరగా క్యూర్ అవ్వచ్చు అని చెప్పా కదా, తనని రమ్మని చెప్పు అరుణ్. అసలు ఆవిడ టెన్షన్ అంతా తన గురించే. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అలా ఆవిడ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయినట్లుంది. అందుకే షాక్లో కోమాలో ఉండిపోయారు. కానీ మధ్య మధ్యలో లేవడం లక్, లేదంటే కష్టమయ్యేది. ఎనీవే, ట్రై టు బ్రింగ్ హర్ హియర్ అనేసి కాల్ కట్ చేస్తాడు డాక్టర్. అరుణ్కి ఏమన్నాలో అర్థం కాదు. శామ్కి అన్నీ తెలిసే పిచ్చిగా చెప్పకుండా వెళ్ళింది. అమ్మ దగ్గర ఈ టైంలో ఉండకపోతే ఎలా? చోటాబాయ్, త్వరగా అజిత్ పని ఫినిష్ చేసి శామ్ని తీసుకుని వచ్చేస్తే బాగుండు అనుకుంటూ మళ్ళీ పూనం దగ్గరికే వెళ్తాడు. మాయాన్ని గట్టిగా లాగడంతో మొత్తంగా డెవిల్ బాడీకి అతుక్కుపోతుంది మాయా. చేతులు వణుకుతూ ఉంటే విడిపించుకోవడానికి ట్రై చేస్తూ డెవిల్కి ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటుంది. ఇంకా కోపం పెరిగి బరుస్ట్ అయ్యి ఒకే చేత్తో మాయ నడుముని పట్టుకుని పైకెత్తి బెడ్పై పడేసి తన మీదకి అటో కాలు ఇటో కాలు వేసి కూర్చుని ముందుకు వంగి చేతుల్ని కూడా లాక్ చేస్తాడు. డెవిల్ గారు, ప్లీజ్ వదలండి అంటూ భయంతో వణుకుతున్న కంట్లో నుండి నీళ్లు కూడా స్టార్ట్ అయిపోతాయి మాయాకి. గట్టిగా సీరియస్ టోన్తో, నిన్న నేను చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నేను చెప్పినట్లు విన్నావా?
నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నాతోనే ఉండాలి, నా పనులన్నీ నువ్వే చేయాలి అని చెప్పానా లేదా? కానీ నువ్వు కొంచెం పట్టించుకోకుండా వాళ్ళతో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? తాను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు డెవిల్లో ఎంత కోపం చూడక చిగురుటాకులో వణికిపోతూ ఉంటుంది మాయా. లేదు, సారీ, మళ్ళీ ఎప్పుడు అలా చేయను, ప్లీజ్, ఇప్పుడు మాత్రం లేవండి అని టెన్షన్తో డెవిల్ ఉన్న పొజిషన్నే చూస్తూ ఉంటుంది. కానీ అవేవి డెవిల్కి పట్టక ఒక చెయ్యి మాత్రమే విడిచి తన షర్ట్ రిమూవ్ చేస్తూ మాయనే ఇంట్రెస్టెడ్గా చూస్తూ, నీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదా బేబీ, చెప్పే విధంగా చెప్తేనే అర్థమవుతుంది అని కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. పాప గుండె జారి పొట్టలోకి పోయి, ఏం ఏం చేస్తున్నారు? గొంతు తడియారిపోతూ ఉంటే నాలుక పిడిచకట్టుకుపోతూ ఉంటుంది. చెప్పాగా బేబీ, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు, ఇంకెందుకు అడిగి టైం వేస్ట్ చేస్తావు? నీకు కాస్త టైం ఇద్దామనుకున్నా, కానీ అదే నేను చేసిన మిస్టేక్ అంటూనే మాయ టాప్ పట్మని లాగి పక్కకు విసిరేస్తే అది చిరిగిపోయిందని సౌండ్తోనే తెలుస్తుంది. అలా లాగేసరికి భయంతో నో అని మాయ నోటి నుండి అరుపు బయటికి రాకముందే మళ్ళీ చేతిలో బెడ్కి లాక్ చేసి హాట్గా కిస్ చేస్తూ ఉంటాడు. పైన కేవలం ఇన్నర్ మాత్రమే ఉంటే కనీసం బయటికి కనిపిస్తున్న యథా అందాన్ని దాచుకోవడానికి కూడా చేతులు విడవకుండా పట్టేసి ఉంచుతాడు. పెదాలని కోపంగా కసతీరా కొరుకుతూ ముద్దుని కూడా ఎంతో యుద్ధంలా కలబడి పెడుతూ ఉంటే మాయ కళ్ళు మూసేసి కన్నీళ్లు వదులుతూ ఉంటుంది. అవేమీ పట్టించుకోకుండా నాలుకతో కొరికిన చోట ఎంగిలి పూసి మాయ తేరుకునేలోపు మెడ మీదకి చేరిపోతాడు. పోలీస్ కాబట్టి ట్రిమ్ చేసిన గడ్డం గరుకుగా ఆమె నున్నటి మెడ మీద గుచ్చుకుంటే ఉంటే పెదాలు మాత్రం తడితడిగా అద్దుతూ కాలర్ బోన్ని చిన్నగా కొరికి గట్టిగా మొహాన్ని అదుముతాడు. పెదాలను లోపలికి పెట్టి తన బాడీతో సహా బిగబట్టి ఏమీ చేయలేక నిస్సహాయంగా కళ్ళు మూసేస్తుంది మాయా. బయటికి పొంగి తెల్లగా జున్నులా మెరుస్తున్న యథ సంపదని చూసి డెవిల్లో కోపం తగ్గి మెల్లిగా కోరిక రాజుకుంటుంది. అది కూడా హైలోనే ఉండడంతో హాట్గా ముద్దులు పెడుతూ పళ్ళతో కొరుకుతూ ఉంటాడు. ఇన్నర్ స్కిప్స్ని పెదాలతో భుజాల మీదకి జార్చి సుకుమారంగా పొందాల్సిన పరువాలని కొరికిన ప్లేస్ కోపంతో హాట్గా కొరుకుతూ ఉంటే నొప్పిని సైతం భరిస్తూ మునిపంటితో కింద పెదవిని కొరుకుతూ బాధని బయటికి రాకుండా ఆపేస్తుంది మాయా. కానీ కంటి నుండి నీళ్లు మాత్రం ఆగనంటూ స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా పూర్తిగా డెవిల్కి లాక్ అయిపోయాను అని అనుకుంటున్న టైంలో అక్కడికి సడన్గా ఆగిపోయి మాయా ఫేస్ చూస్తాడు. అదే పొజిషన్లో ఉండి కళ్ళు మూసి నొప్పిని ఆపుకుంటూ కనిపిస్తుంది. అతని స్పర్శ దొరక్క షాక్ అవుతుంది. మరుక్షణం కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఆమె కళ్ళ నిండా నీళ్లతో బుగ్గల మీదకి కూడా జారి మొహం వాడిపోయిన కమలంలా కనిపిస్తుంది. ఈ మాత్రం దానికి ఇంతలా అయిపోతే ఇంకా పూర్తి సినిమా చూపిస్తే ఎలా బేబీ? చెప్పాగా, నీకు ఇష్టం లేకుండా అయితే ఏమీ చేయను, కానీ నాకు కోపం తెప్పిస్తే మాత్రం నాలో డెవిల్ని చూస్తావు. అప్పుడు నన్ను ఆపడం నీ తరం కాదు. నాలో డెవిల్ని ఇప్పుడు నీకు జస్ట్ శాంపుల్ చూపించా అంతే. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు. నేను లేనప్పుడు నువ్వేం చేసినా నాకు ఫరక్ లేదు, కానీ నేను ఉంటే మాత్రం నీ మొత్తం టైం నాకే ఇవ్వాలి, నీ పూర్తి అటెన్షన్ నాకే కావాలి. గాట్ ఇట్ అంటూ బుగ్గపై చిన్నగా తడతాడు. చిన్న సైజ్ సునామీ చూపించి ఇప్పుడు నార్మల్ గొంతుతో చెప్తుంటే పిచ్చి కోపం వస్తున్నా కూడా ఆపుకుంటుంది. అన్నాక పక్కకి దొర్లి కామ్, మళ్ళీ మళ్ళీ రోజు అడగను, నేను బెడ్పై పడుకున్న వెంటనే నువ్వు నా కౌగిట్లోకి వచ్చేయాలి, వెచ్చని హగ్ కమ్మనికి సీజ్ చేయాలి అంటూ రెండు చేతులు చాచుతాడు. అప్పటికే వదిలిన వెంటనే గుండెలు కప్పుకుంటూ టాప్ లేదని హక్ చేసుకోవడానికి ఆలోచిస్తుంటే అది కూడా పీకేమంటావా? ఇన్నర్ చూపిస్తూ ఘాటుగా అడుగుతాడు.
దెబ్బకి ఉలిక్కిపడి వద్దు వద్దు అంటూ గబుక్కున షర్టు లేని బాబు బేర్ బాడీని గట్టిగా చుట్టేస్తుంది. దట్స్ మై బేబీ అంటూ గట్టిగా లిప్ లాక్ లాగి హాయిగా కళ్ళు మూసుకుంటాడు. ఏమీ చేయనందుకు నవ్వాలో, కాసేపట్లోనే హర్రర్ మూవీ చూపించినందుకు ఏడవాలో అర్థం కాక అలసిపోయి కళ్ళు మూస్తుంది మాయా కూడా. కానీ ఒక్కటి మాత్రం అర్థం చేసుకుంటుంది, అబ్బాయిలు అంత దూరం వచ్చాక కూడా కంట్రోల్లో ఉండలేరు అని తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే వినేది. మరి ఇప్పుడు డెవిల్ మాత్రం తనకిచ్చిన మాట కోసం తన మీద హోల్ రైట్స్ ఉన్నా కూడా, తనని పూర్తిగా దక్కించుకునే అవకాశం ఉన్నా కూడా ఆగిపోయాడు అని. ఆ కంట్రోల్ చేసుకునే బిహేవియర్కి ఒకంత షాక్. అలాగే మాట కోసం ఆగాడు అని తనకి ఇస్తున్న రెస్పెక్ట్కి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అందించండి. ఇది డైలీ స్టోరీ అండి. రోజుకి ఒక్క పాట వస్తుంది. అది వారానికి 6 పాటలు. ఆదివారం రాదు. ఇది మీరు గమనించగలరు. వేరే స్టోరీస్ ఉండడం వల్ల టైం పెంచడం కూడా కుదరదు. ఒకవేళ ఇలా షార్ట్గా వినడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వారం రోజుల ఎపిసోడ్ ఒకే రోజు ప్లేలిస్ట్లో ఉంటాయి కాబట్టి ఒకే రోజు వినండి. మీరు హ్యాపీ, దాని వలన మాకు వర్క్ ప్రెషర్ తగ్గి మేము హ్యాపీగా ఉంటాము. సో అర్థం చేసుకుని సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.